మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ప్రజా కార్యక్రమానికి స్వాగతం. శివాజీరామ్ అనే ప్రభుత్వ రంగ వైద్యుడు అడుగుతున్నారు, గురువుగారికి నమస్కారం. నేను అవినీతికి పాల్పడకుండా ప్రజలకు వైద్యం చేస్తున్నాను. అసలు వైద్య రంగంలో ప్రభుత్వ అధికారి అయి ఉండే చేస్తున్నందుకు వారికి నమస్కారం చేస్తున్నాను. కావలసింది అదే. నిరంతరం మనస్సులో ఓం శ్రీమాత్రే నమః అని జపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కానీ నా చుట్టూ ఇదే రంగంలో జరుగుతున్న అవినీతి చూస్తుంటే చాలా బాధగా ఉంది. అమ్మవారు ఎందుకు వీళ్ళని శిక్షించడం లేదు? ఇలా ఎంతకాలం ఓపిక పట్టాలి? మీ సమాధానం నాకు ఉపశమనాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నాను. తప్పనిసరిగా ఈ గ్యారంటీ ఉపశమనం సమాధానం చెబుదాం. దీనికి సమాధానం యోగ వాసిష్టంలో ఉంది, భారతంలో కూడా ఉంది. మనిషి తాను ఎలా ఉండాలో అలా ఉండకుండా అందరూ అలా ఉంటున్నారా లేదా అని ఆలోచిస్తారు. ఇది గొప్ప విషయం అనుకుంటాం మనం. అది అహంకారం. అహంకారం కాదు, అహంభావం. అహం నీకెందుకు? ఇప్పుడు ఇంతమంది ఇలా ఉండని అసలు ఆ విషయం ఎందుకు మాట్లాడుతున్నావు? పద్మం బురదలో పుట్టింది. ఆ బురదనంతా తొలగించదు. అది బురదకు అతీతంగా ఎదుగుతూ ఉంటుంది. మన దేవతలు పద్మాల్లో ఉంటారు. ఉలి పువ్వులు మల్లె పువ్వులు దేవతలు ఉండరు. హిందూ ధర్మం గొప్పతనం కదా. పద్మంలో ఎందుకుంటారు? పువ్వులు లేవా? ఈ వేరే పువ్వులో ఉండే దేవత ఎవరు లేరు అసలు. సుమారుగా పద్మమే అందరూ. ఎందుకని? ఇది జీవితం ఓ పెద్ద బురద ఇది. కానీ ఆ బురద ఎక్కడుంది? సరోవరంలో ఉంది. నువ్వు బురదను చూస్తున్నావు, సరోవరం చూడవు. నువ్వు చూసేది ఏమిటి? అక్కడ ఉన్నది కాదు, నువ్వు చూసేది ఏమిటి? ఇప్పుడు అక్కడ ఒక దేవుడు కోసం తాపత్రయపడే భక్తులు జాతరలో ఉన్నాడు అనుకో, వాడు మేకలను కోయడం, కోళ్ళను కోయడం, డ్యాన్సులు ఇవేవి చూడడం, దేవుడు అని వెళ్ళిపోతాడు. ఈ మేకా కోడి కోసం వచ్చిన వాడు అవే చూస్తూ ఉంటాడు. ఏం చెబుతాం? జాతరకే అందరూ వచ్చింది. ఇంకోటి జేబు కటింగ్ చూస్తాడు, ఇంకోడు వేరే వేషాల కోసం వస్తారు కొంతమంది, దానికోసం సైడ్కి వెళ్ళిపోతారు. ఎవడు గొడవ వాడిది. అంచేతనం దీనికి సమాధానం ఏముంటుందంటే భారతంలో ఉంటుంది, యోగ వశిష్ఠంలో కూడా చెప్తారు. న జానపదికం దుఃఖం ఏక శోచితుమర్హతి అశోచన్ ప్రతికుర్వీత యది స్యాద్ ఉపక్రమం యది పశ్యేద్ ఉపక్రమం అంటాడు. న జానపదికం దుఃఖం ఏక శోచితుమర్హతి. సమాజం మొత్తానికి సంబంధించినటువంటి దుఃఖాన్ని ఒక్కడే అనుభవించడం మంచిది కాదు, ఒక్కడే ఆలోచించడం మంచిది కాదు. అంటే ఆఫీసులో అందరూ అలా ఉండట్లేదు, అమ్మవారిని వీరిని శిక్షించట్లేదు అనే ఆలోచన వారు వదిలేయడం మంచిది. వారు కొంచెం నిరుత్సాహంగా ఉంటుంది కదా. ఎందుకు ఉండాలి అని ఉంటుందని నేను అన్నారు. సహజంగా దాంట్లో నిరుత్సాహంతో పాటు ఇంకోటి ఏముంటుందో తెలుసా? మనం ఇలాగే ఉండిపోతున్నా, వాళ్ళందరూ అలా ఉన్నా కూడా బాగుపడుతున్నారు, అసలు ఇలా ఉండడం తప్పేమో ఈ భావన వస్తుంది. ముందు చుట్టుపక్కల అందరూ అలాగే ఉంటే వస్తుంది. వాడు మేడ కడతాడు, ఇంట్లో వాళ్ళు ఏమంటారు? ఈయన బాగున్నా ఇంట్లో వాళ్ళు ఏమంటారు? అలా ఉండబట్టే మనం మడిగట్టు కూర్చోబట్టే మట్టి మిగిలింది ఇక్కడ. ఈ వ్యాఖ్యానాలు వస్తాయి. పిల్లలు ఎవరో ఒకరు అంటారు, వెంటనే మారిపోతాడు. ఇలా మారిపోకుండా ఉండాలంటే నా దారిని నేను ఉంటున్నాను, నాకు ఈ సంతృప్తి చాలు, లోకం ఎలా ఉందో నాకు అనవసరం. పద్మం తన దారిని తాను ఎదుగుతుందో కింద బురదను చూస్తూ కూర్చుందా? అదొకటి. నజానపదికం దుఃఖం ఏక శోచితుమర్హతి. మొత్తం సమాజానికి సంబంధించిన ఆ దుఃఖాలన్నిటి గురించి ఒక వ్యక్తి ఎక్కువ ఆలోచిస్తే ఇబ్బంది పడతాడు. ఒక వ్యాధి ముదిరింది, అది ఎంత ముదిరిపోయింది అని తీవ్రంగా ఆలోచిస్తే ఆ వ్యాధి వీడికి వస్తుంది. ముదిరింది, సరే నువ్వేం చేయాలో ఏదో చెబుతున్నాడు వ్యాసుడు ఇక్కడ. అశోచన్ ప్రతికుర్వీత. ఆలోచించకుండానే దుఃఖించకుండానే ఏం చేయాలో అది చేయి. ఏది పశ్చేది ఉపక్రమం. ఒకవేళ ఏదైనా ఉపాయం ఉంటే దానికి చేయవలసింది చేసే, ఆ విషయం వదిలే. అమ్మవారు వీళ్ళని శిక్షిస్తుంది, అమ్మవారు రక్షిస్తుంది, శిక్షిస్తుంది అనే విషయంలో ఎవరు చెప్పగలరు? కానీ ఈయన రక్షిస్తుంది కదా, ఆయన ఉంటున్నారు కదా, ఆయనకి ధర్మంగా ఉండడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఏం లేవు కదా, వారికి మనం నమస్కారం చేయాలి. నిజంగానే ప్రభుత్వ వ్యవస్థలో ఉండి అలా ఉండగలుగుతారు. అది చాలు. మరి దీనివల్ల జరిగేది ఏమిటి అంటే, నేను ధర్మంగా ఉంటున్నాననే సంతృప్తి చాలు. ఎప్పుడు వీరు బాధపడాలంటే వీరిని కూడా ధర్మంగా ఉండనేయకుండా నెత్తి మీద కత్తి పెట్టి నువ్వు లంచం తీసుకుంటావా లేదా అన్నప్పుడు ఆలోచించాలి. అంత తీవ్ర పరిస్థితి ఉంటుందని నేను అనుకోను. ఆడంతరా మొదటి నుంచి చేదత్వం అని వదిలేయండి అనే అంటారు వాళ్ళు. ధర్మాత్ముడిని ఎవరు ఏమి చంపి ఏర్పట్టుకుని ఇక్కడ. అందుకని దాని గురించిన చింత వదిలేసి వీళ్ళందరూ బాగుపడాలి. అసలు అది ఎందుకు? మనం బురద చుట్టూ బురదే ఉండని, నీళ్లు కూడా ఉన్నాయి, చేపలు ఉన్నాయి, పద్మంలో ఉన్నాం, మనం ఎదుగుతున్నాం. ఆ వ్యవస్థకు అతీతంగా మనం ఎదుగుదాం ఉందా? ఇంకోటి చెప్పనా? వారికి ఇంకో ఉపాయం చెప్తాను.
వారు అలాగే ఉంటూ ఈ చింత మానేసి అమ్మవారు శిక్షించాలి ఎందుకు చేయడం మానేసి ఆ శ్రీమాత్రే నమః మానకుండా కొనసాగించమని ఇంటికి వెళ్ళినా సరే వారిలో ఒక వర్చస్సు వస్తుంది 6 నెలల్లో. ఆ వర్చస్సు ప్రభావం ఆఫీసులో ఉంటుంది. ఏంట్రా మనవాడు అసలు ఏమీ రూపాయి పుచ్చుకోడు, ఎప్పుడు చూసినా హాయిగా ఉంటాడు, ఆనందంగా శ్రీమాత్రే నమః అంటూ ఉంటాడు, ఏంటిది ఇలా మనం ఏమో చచ్చిపోతున్నాం ఇక్కడ ఎంత వచ్చినా చాలక. ఈ మార్పు అక్కడ వస్తుంది. దానికోసం ఊరికే వాళ్ళు ఎవరికో ఉపదేశాలు ఇచ్చి ఇవ్వడం ప్రయోజనం లేదు, ఈయన బెంగ పెట్టుకునే ప్రయోజనం లేదు. అదే జపం కొనసాగిస్తూ ఆ కోరిక కూడా అమ్మవారిని ఏమీ కోరకుండా ఆ జపం అలాగే కొనసాగిస్తూ తను అలాగే ఉంటే ఖచ్చితంగా వారిలో బ్రహ్మవర్చస్సు ప్రవేశిస్తుంది నేను చెబుతున్నాను. అది ఆఫీసే కాదు, ఇల్లే కాదు, వారు ఎక్కడుంటే అక్కడ ప్రసరిస్తుంది. ఒక భగవద్భక్తుడు నిరంతర తపస్వి అయిన వాడి వర్చస్సు ముందు లోకం మారి తీరుతుంది. అద్భుతం. ఇది వివేకానందుడు చెప్పిన మాట. వివేకానందుడు చెప్పిన మాట. ఆయన బోధనలో మారి తీరుతుంది. నువ్వు ఉండు అలాగా. అందరూ మారా 39 ఏళ్ళలో ఆయన ఎంతో కృషి చేశాడు. అందరూ మారేవారు కూర్చున్నాడా? 39 ఏళ్ళు వెళ్ళిపోయాడు ఇక్కడ. ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. కానీ దాని ప్రభావం ఈవేళ రామకృష్ణ మఠం రూపంలో, వివేకానందుడి బోధనల రూపంలో యువతరంలో ఎంత కనపడుతుంది. అంచేత మనం ఉన్నప్పుడే అది జరగాలి అనుకోవద్దు, జరుగుతుంది. మీ జపం మీరు చేయండి, మీ పని మీరు చేయండి, మీరు గీత దాటకండి అంతే. వ్యక్తిగతంగా మనం అవినీతికి పాల్పడకుండా మన ఆత్మసంతృప్తితో మనం ఉండగలగడమే మనం చేయగలిగింది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఈ జపాన్ని కొనసాగిస్తూ వీరే కాదు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు ఎవరైనా సరే దీనిని ఆదర్శంగా తీసుకుని మనం చేస్తున్న పనిని మనం త్రికరణ శుద్ధిగా చేయగలిగితే చుట్టుపక్కల వాతావరణం అదే కొంతకాలానికి మారుతుంది. అయితే నాన్నగారే చెప్పినట్టుగా అది మనం ఉండంగానే జరగాలని ఏమీ లేదు, తర్వాత కూడా నెమ్మదిగా జరగవచ్చు. మనం ఉన్నంత వరకు మన ప్రయత్నం మనం చేద్దాం. స్వస్తి.